ఆయన లిక్కర్ నడుపుతాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఆక్షన్ బాడీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సైన్యానికి లాటరీ పాడిచ్చి మరి షాపులన్నీ కట్టబెడతాడు, ప్రైవేట్ షాపులన్నీ కూడా. ఆ ప్రైవేట్ షాపుల ఆధ్వర్యంలోనే ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గర ఉండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్ట్ షాపులన్నీ కూడా నిర్వహిస్తున్నారు. లిక్కర్ షాపులు పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ పెగ్గులతో లిక్కర్ అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదోవలో చంద్రబాబు నాయుడు గారికి ఇంత, ఎమ్మెల్యేకింత, మాఫియా సైన్యానికి ఇంత అని చెప్పి లూటీ పద్ధతిలో పంచుకుంటా ఉన్నారు. బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. ప్రతి గ్రామంలోనూ 1 కాదు, 2 కాదు, 3, 4, 5, 6, 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ కూడా ఆక్షన్ బాడీ అమ్ముతా ఉన్నారు. ఏ బెల్ట్ షాప్ లో ఎంఆర్పీ రేటుకి అమ్ముతున్నారండి? ప్రతి బెల్ట్ షాప్ లోని ఎంఆర్పీ రేట్ కన్నా 20 రూపాయలకి ఎక్కువ అమ్ముతున్నారు. ఏ పర్మిట్ రూమ్ లో అంటే ఎంఆర్పీ రేటుకి అమ్ముతున్నారు? పర్మిట్ రూమ్ లో ఇల్లీగల్. పర్మిట్ రూమ్ లో వేసేది పెగ్గుల్లో వేస్తా ఉన్నారు. పెగ్గుల్లో వేసి ఏకంగా బాటిల్ పైన 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తా ఉన్నారు. ఆ డబ్బులు గవర్నమెంట్ కి రాకోకుండా వీళ్ళ జోబీ లేకపోతా ఉంది. దీంతోనే సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి 5 బాటిళ్లకు 1 బాటిల్ వీళ్ళంతటికి వీళ్ళే కుటీర పరిశ్రమ పెట్టి చీప్ లిక్కర్ వీళ్ళే తయారు చేసి కల్తీ లిక్కరు ఏకంగా ప్రతి 5 బాటిల్లో 1 బాటిల్ ఈ రోజు అమ్ముతా ఉన్నారు. ఈ రోజుకి కల్తీ లిక్కర్ తాగి పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువుకొని బయటకి ఏదో ఊర్లోకి ఏదో సెలవుల కోసం వస్తే 4 పిల్లలు చనిపోయిన ఘటన ఈ మధ్య కాలంలో మనం చూస్తాం. కల్తీ లిక్కర్ తాగి వీళ్ళు తయారు చేసిన ఈ ఇల్లీగల్ కల్తీ లిక్కర్ తాగి ప్రతి 5 బాటిళ్లకు 1 బాటిల్ కల్తీ లిక్కర్ చేస్తా ఉన్నది ఎవరు అని అంటే సాక్ష్య ఆధారాలతో సహా వీళ్ళ మనుషులు దొరుకుతారు. ఆ కల్తీ మద్యం కుటీర పరిశ్రమతో ఎవరంటే దొరికింది? జయచంద్రారెడ్డి అని కంబలపల్లెలో చంద్రబాబు నాయుడు తరపున తెలుగుదేశం పార్టీకి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్.